అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతాన్పల్లి గ్రామంలో గత రాత్రి గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడంతో దళిత సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. విషయం తెలుసుకున్న తూప్రాన్ డీఎస్పీ వెంకటరెడ్డి, శివంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి గ్రామానికి చేరుకొని అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుని ఖచ్చితంగా శిక్షిస్తామని వారికి హామీనిచ్చారు. అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన దుండగులకు ముఖ్యంగా మా కొంతాన్పల్లి అన్ని సంఘాల యువకులకు తెలియజేసేది ఏంటంటే, మా అంబేద్కర్ విగ్రహాన్ని మన ఊరు వాళ్ళు తప్ప బయట వాళ్ళు వచ్చి ఎవరు వేయరు. ఖచ్చితంగా మన సంఘాల యూత్ సభ్యులందరూ గమనించి ఎవరో కొద్దిగా మాకు తెలియజేస్తే మీ అందరికీ మేము నమస్కరించి మా అంబేద్కర్ తరఫున ధన్యవాదాలు తెలుపుతాము. ఖచ్చితంగా మన యూత్ సభ్యులందరూ అన్ని సంఘాలు, కొంతాన్పల్లి సంఘం యూత్ సభ్యులందరూ కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాము. దీనికోసం శివంపేట పోయి డిఎస్పీ దానా ఎస్ఐ దగ్గర, సిఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళకి ఖచ్చితంగా చర్య తీసుకుంటామని చెప్పారు. ఖచ్చితంగా మాకు సహకరించినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. జై అంబేద్కర్ చౌరస్తా వద్ద విగ్రహం ఉన్నది. దాని విషయంలో ఎప్పుడైనా ఇంతకుముందు గతంలో కూడా చేయి విరగొట్టడం జరిగింది. గత 2 సార్లు కూడా మేము సైలెన్స్నే ఊరుకున్నాము. అంటే గ్రామ విషయంలో ఏంటైనా చిన్న విషయాలు ఉంటాయి, జరుగుతాయి కాబట్టి దాని విషయంలో మళ్ళీ మేమే తెచ్చి శిల్పి ఆర్ట్స్ భాస్కర్ దగ్గరికి పోయి తీసుకొచ్చి పెట్టి కరోనాలో కూడా చేపించి పెట్టడం జరిగింది. అప్పుడు కూడా యథావిధిగా ఉన్నది. ఇప్పటి వరకు ఏం అలాంటి ఒడిదుడుకులు జరగలేదు. కానీ ఇప్పుడు ఈ విధంగా జరగడం చాలా పెద్ద దుర్ఘటన. ఇది శోచనీయము. ఆయన ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ కర్త. దాని విషయంలో ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఇటువంటి దుష్టశక్తులను కఠినంగా శిక్షించి ఎవరైనా సరే ఎవల క్లూ దొరికినా సరే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే వాళ్ళు వస్తారు, పోలీసు వాళ్ళు వస్తారు, తీసుకొస్తారు. కఠినంగా శిక్షించి గ్రామంలోనే పంచాయతీ సమక్షంలోనే వాళ్లకు కఠిన శిక్ష పెట్టి మళ్ళీ ఇటువంటి సంఘటనలు ఎన్నడూ జరగకుండా చూడగలవని మా యొక్క కుల సంఘాలతోటి విజ్ఞప్తి చేస్తాం. ఈ యొక్క అంబేద్కరు విగ్రహాన్ని మన ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం జరిగింది. అందుగురించి ఇలా దానికి నిరసనగా మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమంకు నిరసన తెలిపి మన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఎవరైతే ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మళ్ళీ ఇటువంటి ఏం జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిఎస్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మా కొంతాన్పల్లి యూత్ సభ్యులందరం పోయి శివంపేట పిఎస్లో డిఎస్పీ సమక్షంలో ఆయనకు ఫిర్యాదు అందజేసింది. మళ్ళీ ఇటువంటి సంఘటనలు కూడా ఇక్కడ ఏది కానీ గ్రామాన అంబేద్కర్ విగ్రహాలకు కూడా ఎటువంటి అది కాకుండా యువజన సంఘాలు అన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ యొక్క అంబేద్కర్ గారిని కాపాడవలసిందిగా మన అంబేద్కర్ యువజన సంఘాలకు కోరుతున్నాం. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కొంతాన్పల్లి గ్రామంలో ఇంతకుముందు కూడా చూసినట్టుగా పోయినాము. ఈ అంబేద్కర్ విగ్రహం వల్ల చాలా మాకు బాధాకరంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2-3 రోజులలో మాకు పట్టించాల్సిందిగా డిఎస్పీ గారిని, మరి ఎస్ఐ గారిని, మరి సిఐ గారిని పోవడమైనది. లేట్ చేస్తే కూడా బాగుండదు. ఇలాంటి విషయాలలో వాళ్ళు విరగొట్టిన వారు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా పట్టుకొని వారికి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని జిల్లాల వారిగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ముందుగా జై భీమ్. మెదక్ డిస్ట్రిక్ట్ శివంపేట మండల్ కొంతాన్పల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. మేము ఈ విగ్రహాన్ని 2013 4వ నెల అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని గత 11 సంవత్సరాలు అయింది మేము విగ్రహం పెట్టినప్పటి నుంచి మా ఎస్సీల మీద, ఎంఆర్పిఎస్ మీద, మాల మానాడు మీద ఈ విగ్రహాన్ని చూసి ఓర్వని దుడంగులు ఏదో రకంగా సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి చిన్న డ్యామేజ్లు చేయడం జరుగుతుంది. ఆ డ్యామేజ్లను కూడా మేము చూసుకుంటూ మేము వాళ్ళని కనిపెడుతున్నాము. ఈరోజు ఒక చేయిని విరగొట్టడము ఎంత బాధాకరం అని అంటే, మా ఎస్సీ 2 కులాలకు
మా తలకాయను తీసేసేంత బాధ మాలో ఉన్నది. మేము చెప్పుకోలేకపోతున్నాము. వాళ్ళని పట్టుకొని న్యాయంగా క్రమబద్ధీకరణంగా వాళ్ళని లోపడేసే వరకు మా ఈ 2 సంఘాలు ఖచ్చితంగా మేము వెనుకగోనని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మేము 11 సంవత్సరాలు అవుతుంది అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టుకొని నడి శివరాష్ట్రకు పెట్టుకొని ఉన్నాము. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోతున్నా ఒక అంబేద్కర్ని ఇంత హీనంగా చూసే దుర్మార్గులు ఈ దేశంలో ఉట్టి ఉన్నారనంటే అది మన సమాజానికి కూడా చాలా సిగ్గుచేటని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం, ఇంత దుర్మార్గులు మీరు దొరకరని కూడా కాదు, మీరు మాకు ఖచ్చితంగా దొరుకుతారు. దొరికిన రోజు మా కుల సంఘాలు న్యాయం కూడా ఉన్నది. ఈరోజు కూడా మేము ఆల్రెడీ మాకు డిఎస్పీ సార్ కూడా మాకు సహకరించారు, సిఐ సార్ కూడా సహకరించారు, తర్వాత ఎస్ఐ సార్ కూడా సహకరించారు. వాళ్ళు కూడా సంఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళు విజిట్ చేయడం కూడా జరుగుతుంది. మేము న్యాయ వ్యవస్థకు మేము కట్టుబడి ఉన్నాము. మాకు న్యాయంగా నిందితం దొరకటమని చెప్తున్నాము. దొరికినాక వాళ్ళతోటి మేము ఏ విధంగా చేసుకున్నాం మేము కూడా మేము చూసుకుంటాము. ఖచ్చితంగా దొంగలను అయితే దొరకబట్టే వరకు మేము వదులుకోము. నాకు ఈ విగ్రహం మళ్ళీ మేము కంప్లీట్ చేసుకుంటున్నాము, చాలా సంతోషము. కానీ ఇంకొక విషయం కూడా చెప్తున్నా, వాడు ఎవరు చేసినారో మీరు విగ్రహం మీద కాదురా మీ ప్రతాపాలు. అరే మేము మనుషులం రా భయ్, మేము ఎస్సీలో ఉన్నాం, మేము మనుషులం మీలాగనే. మాకు 2 చేతులు ఉన్నాయి, మాకు ప్రాణం ఉందిరా. మీరు పోరాడితే మాతోటి పోరాడరు గా విగ్రహాల ద్వారా ఎందుకు పోతారా? మీరు కూడా మనుషులకే కొట్టిరు కదా, మేము మనుషులమే రా భయ్. మీరు పోరాడితే మాతోటి పోరాడండి, గా విగ్రహం ద్వారా ఎందుకు పోతారు రా భయ్? ఒక మాతృమూర్తి తను గర్భవతి అయితే ఒక శిశువును ఏ విధంగా తయారు చేసి జన్మనిస్తుందో ఆ విధంగా భారతదేశానికి ఒక రాజ్యాంగం అని పుస్తకం రచించి ఆ రాజ్యాంగం ద్వారా ఈరోజు భారతదేశము మంచిగా పరిపాలించబడుతుంది. తెలియని మూర్ఖులకు ఇది తెలియదు, సిగ్గుచేటు. ఒక అమ్మ ఏ విధంగా శిశువును తయారు చేసుకుంటుందో కడుపులా జన్మనిస్తుందో భారత రాజ్యాంగాన్ని అంత మంచి కాంటెస్ట్ బుక్ను తయారు చేసి ఈరోజు ఇస్తే 18 సంవత్సరాలు నిండిన వానికి ఓటు హక్కు వస్తున్నది. ఒక పొలిటికల్ లీడర్కి 5 సంవత్సరాలు పరిపాలన చేసుకునే టైం వస్తున్నది. ఒకరు చదువుకొని మంచి టాలెంట్తో చేసుకుంటే వానికి ఉద్యోగం వస్తున్నది. ఉద్యోగం రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన తర్వాత వానికి పింఛన్ వస్తున్నది. ఇవన్నిటికీ కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత మంచి అంతేందుకు ఏమి రాని వాళ్ళకు కూడా లేబర్ కూడా మా లేబర్ 8 గంటలే డ్యూటీ చేయాలి, అదేవిధంగా 12 గంటలు 14 గంటలు పరిపాలన చేస్తున్నారు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా 8 కార్మికుల కోసం 8 గంటలే డ్యూటీకి కేటాయించిండు. దానికోసం మేడే కూడా ప్రకటించిండు. వీటన్నిటికీ కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇంత మంచి గొప్ప వ్యక్తిని విగ్రహం పారగొట్టడం మీరు అసలు భూమి మీద ఉన్న మిమ్మల్ని మానవులని అంటారా? ఇంకా మిమ్మల్ని ఏమంటారా? మీ అజ్ఞాతకే వదిలేస్తున్నాము.